హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు నేను కడాయి వెజ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 3 టమాటాలను కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి వెజ్ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్: ఆలుగడ్డ 1, బీన్స్ 10, క్యారెట్ 1, కరివేపాకు, పుదీనా, క్యాప్సికమ్ 1, కొన్ని ఆనియన్స్. తర్వాత గ్రేవీ కోసం 1 ఇంచ్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 5-6 కాజు వేయించి తీసుకోవాలి. వీటిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలాచీ 4, దాల్చిన చెక్క 1 ఇంచ్, 5 లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా వేసుకోవాలి. తర్వాత అందులోనే మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. తర్వాత వెజిటేబుల్స్ని వాటర్లో ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి. మగ్గుతున్న ఆనియన్ పేస్ట్లో పచ్చిమిర్చి 2-3, పుదీనా వేసి మగ్గించుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత ఇందులోనే టమాటా పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న కాజు, కొబ్బరి, పంప్కిన్ సీడ్స్ పేస్ట్ను వేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో కొన్ని వేడి నీళ్ళు వేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ని వాటర్ తీసేసి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ని వేడి నీళ్ళల్లో ఒక 1/2 మినిట్ వేసి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత కస్తూరి మేతి 1 టీ స్పూన్ కొంచెం వేయించి నలిపి ఇందులో వేసుకోవాలి. కస్తూరి మేతి వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్ పెరుగు, కొద్దిగా బటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఫ్రెష్ మిల్క్ క్రీమ్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇంతేనండి, కడాయి వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కడాయి వెజ్ కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.